ఇప్పుడు మనం దొన్ని బిర్యానీ చేసుకుంటున్నాం. దొన్ని బిర్యానీలో మనం చికెన్తో చేసుకుంటున్నాం అనమాట. ఈ దొన్ని బిర్యానీ అనేది చిట్టి ముత్యాల రైస్తో మనం చేసుకోవడం జరుగుద్ది. కాకపోతే మన దగ్గర చిట్టి ముత్యాల రైస్ ప్రస్తుతం లేకపోవడంతో దాని బదులు మనం బాస్మతితో వాడుతున్నాం. మనం బాండీలో పోసుకుంటున్నాం. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆకుకూర. మెంతికూరను మనం మిక్సీ కొట్టాలన్నమాట. మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసుకున్నాం. దాంతోపాటుగా కొంచెం మింట్ కూడా యాడ్ చేసాం అనమాట. అది మొత్తం ఒక గ్రీన్ పేస్ట్ మనం చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్న ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, స్టార్ ఫ్లవర్ ఒకటి, చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగం, అయితే దొన్ని బిర్యానీ మనం చేసేటప్పుడు దొన్ని బిర్యానీకి వాడే రైసు చిట్టి ముత్యాలు. చిట్టి ముత్యాల బియ్యానికి మాత్రం 1కి 1:2 తీసుకోవాలి. మనకు ఆయిల్ వేడెక్కిపోయింది, మసాలా దినుసులు కూడా కాగిపోయినాయి, వేగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉందో ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నాం. ఇది పచ్చి వాసన పోయే అంతవరకు మనం దీన్ని దీంట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. అయితే దీంట్లో చికెన్ని కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. కొంచెం ఒక 50 గ్రామ్స్ పెరుగు వేసుకుందాం. చికెన్ వేసుకుందాం మనం. వాస్తవంగా ఈ చికెన్ని మనం డైరెక్ట్గా రా చికెన్ కూడా వేసుకోవచ్చు. అయితే కొంచెం మనం బాయిల్ చేసిన చికెన్ ఉండటంతో మనం బాయిల్ చేసిన చికెన్ వేసాము. చికెన్ అయితే దీనికి ఎసరుగా మనం వాటర్ పోసుకుంటున్నాం.